Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తోంది. డాక్టర్స్ దంపతుల మధ్య ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. ఇన్ఫ్లుయెన్సర్ మోజులో ప్రత్యూషను భర్త వేధించినట్లుగా తెలుస్తోంది. ఆమె నుంచి కూడా ప్రత్యూష బెదిరింపులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. మనస్తాపంతోనే ప్రత్యూష బలవన్మరణం చెందినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డాక్టర్ సృజన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో ఇన్ఫ్లుయెన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. డాక్టర్స్ మధ్య ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రత్యూష మరణానికి ఆమెనే కారణం. ఆమె మోసలో పడి డాక్టర్ సృజన్ భార్యను వేధించేవాడు. ఇద్దరు కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్న ఇద్దరి మధ్య ఆ రీల్స్ చేసి యువతి కూడా ప్రత్యూషను బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. ఆ మనస్తాపంతోనే ప్రత్యూష బలవన్మరణానికి కూడా పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ కేసులో డాక్టర్ సృజన్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోగా తాజాగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లుగా మనకి తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో ఇన్ఫ్లుయెన్సర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. డాక్టర్స్ మధ్య ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చు పెట్టింది. ప్రత్యూష మరణానికి ఆమెనే ముమ్మాటికి కారణం. ఆమె మోజలో పడి డాక్టర్ సృజన్ భార్యను వేధించేవాడు. ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఆ రీల్స్ చేసే యువతి కూడా ప్రత్యూషను బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. ఆ మనస్తాపంతో ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ కేసులో డాక్టర్ సృజన్ ని కూడా అదుపులోకి తీసుకోగా తాజాగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ను కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో ఇన్ఫ్లుయెన్సర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ మధ్య ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చు పెట్టింది. ప్రత్యూష మరణానికి ఆమెనే కారణంగా కూడా తెలుస్తోంది. ఆమె మోసలో పడి సృజన్ భార్యను వేధించేవాడట. ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఆ రీల్స్ చేసే యువతిని కూడా ప్రత్యూష బెదిరించినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ మనస్తాపంతోనే ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంలో ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, డాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దానికి వరంగల్ కి సంబంధించి ఇప్పటికే మన గత 24 గంటల నుంచి వరంగల్ లో పెద్ద సంచలనం సృష్టించింది తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే ఇద్దరు కూడా డాక్టర్ల కుటుంబం. అందులో సరే ఆరోపిస్తున్నప్పటికీ కూడా సృజన్ అనేది కార్డియాకు సంబంధించి ప్రముఖ వైద్యులు, ఈమె కూడా డెంటల్ డాక్టర్. వీళ్ళిద్దరికి సంబంధించింది ఒక శృతి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక అమ్మాయి చిచ్చు పెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసులు ధృవీకరించినప్పటికీ కూడా ఎవరైతే సృజన్ డాక్టర్ నిన్ననే రిమాండ్ లోకి తీసుకున్నారో, సృజన్ తో పాటు వారి అత్తమామ, వారితో పాటు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ను కూడా స్థానిక సుబేదారి ప్రాంతంలో ఉంటున్న నివాసం ఉంటే ఆమెను కూడా రిమాండ్ లోకి తీసుకున్నారు. పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లోకి సంబంధించిన ఆ బుట్టబొమ్మ అనే ఒక పేజీ లీడ్ చేసే ఆమె, దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఎవిడెన్స్లు కానీ ఇవన్నీ కూడా పోలీసులు దాదాపు నిన్నటినే అన్ని కూడా సేకరించి పెట్టారు. నలుగురైతే అసన్పర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కాజీపేట ఏసీపీ పరిధిలోకి వస్తుంది. ప్రశాంత్ రెడ్డి ఈ కేసును స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వీరింట్లో అంటే డాక్టర్ ప్రత్యూష ఇంట్లో మాత్రం విషాద వాతావరణం ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఆయన గెస్టెడ్ ఆఫీసర్ కాబట్టి, ప్రత్యూష తల్లిదండ్రులిద్దరు కూడా గెస్టెడ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాబట్టి పెద్ద సంఖ్యలో ఎన్జిఓస్ కావచ్చు, ఎన్జిఓ నాయకులు కావచ్చు సంఘీభావంగా అంటే సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. వందల సంఖ్యలో కూడా వాళ్ళ ఇంటి చుట్టూ ఇంకా అట్లే ఉన్నారు. ప్రత్యూష మరణానికి, తన బిడ్డ మరణానికి పూర్తి స్థాయిలో సృజనే కారకుడని గత కొద్ది కాలంగా లేటెస్ట్ విషయం ఏంటంటే మనం మాత్రమే ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము.
ఎప్పుడైతే డాక్టర్ సృజన్ మొదటి నుంచి కూడా ఈమెను ఇబ్బంది పెట్టేవాడు. యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయనకు వైవాహితర సంబంధాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2-3 మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ తోని కూడా చాలా వరకు తిరిగేవాడు, లాంగ్ డ్రైవ్ లో వెళ్ళేవాడు, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, కారు వాడుకోవడం కానీ స్నేహితంగా కాకుంటే స్నేహం అనేది ఇంకా హద్దులు దాటిందనేది చాలా మంది ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు. తర్వాత అప్పటికే ఆమె కన్సీవ్ కాకముందు కూడా ఒకసారి అబార్షన్ కూడా అయింది. చాలా వరకు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఆమెకు అలవాటు చేస్తాడనేది కూడా వాళ్ళ సోదరుడు స్వయంగా చెప్పాడు మన సుమన్ టీవీతోనే. ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ చేయడం వల్ల తర్వాత ఏం జరుగుతుంది, ఆమె పాత్ర నిజంగా ఉందా, ఎంతవరకు ఉంది, ఆమె దీనికి పూర్తి స్థాయిలో కారకుడైనా అని పోలీసులు తెలిచాలి. ఎస్, అంటే ఇప్పటివరకు ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా? విచారణ చేపట్టారా శృతికి సంబంధించి? ఏంటి వేణు? అంటే నిన్నటి వరకు సంబంధించింది అయితే కేవలం డాక్టర్ సృజన్ మాత్రమే రిమాండ్ లోకి తీసుకున్నారు. నిన్నంతా ఉద్రిక్తత పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి అంత విచారణ అంటే మనకు తెలిసే విధంగా విచారణ ఏం కొనసాగదు కాబట్టి ఏం చేయలేదు. తల్లిదండ్రులని ఇద్దరిని కూడా అయితే దీనిలో తల్లిదండ్రుల పాత్ర కూడా అంటే ఎవరైతే ప్రత్యూష అత్తమామ పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా వాళ్ళ చాలా కుటుంబాల్లో లాగా వాళ్ళిద్దరు కూడా జోక్యం ఉండేది. ఎన్నడూ లేని విధంగా భద్రాచలంలో ఎలాంటి అకేషన్ లేకపోయినా కూడా ప్రత్యూష పిల్లలు ఇద్దరు కూడా 7 సంవత్సరాల పాప, 7 నెలల పాప, వీళ్ళిద్దరిని తీసుకువెళ్లి కోడలు వారిస్తున్నా వినకుండా భద్రాచలం ఫంక్షన్ కు అత్తమామ వెళ్లారని. ఇప్పుడు ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపించేది ఏమిటంటే అసలు ఫంక్షన్ లేకున్నా అంత చిన్న పాపను బలవంతంగా తీసుకువెళ్లడం ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. తర్వాత సుజన్ అనే డాక్టర్ కూడా గవర్నమెంట్ డాక్టర్ అయినప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఎంజిఎం కు వెళ్ళాలి, లేదా తాను పనిచేస్తున్న కేఎంసీకి వెళ్ళాలి. అట్లా కాకుండా ఎన్ఎస్ఆర్ అని తన కన్సల్టెంట్ గా ఉన్న ఎన్ఎస్ఆర్ అనే ఒక హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన తర్వాత అది కూడా ఒక సినిమా, తెలుగు సినిమా లాగా దాదాపు 2 గంటలు పల్స్ ఏదైనా దొరికితేనే ట్రీట్మెంట్ చేయాలి, కానీ పల్స్ లేనప్పటికీ కూడా 2-3 గంటలు వాళ్ళ హాస్పిటల్లో ఉంచారు, గ్లూకోజ్ ఎక్కించారు, శ్వాసకు సంబంధించిన సిలిండర్ కూడా అంటే ఆక్సిజన్ కూడా పెట్టారు అనేది వీళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదంతా సినిమాటిక్ గా జరిగింది, ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని వాళ్ళు అంటున్నారు. ఎవిడెన్స్ ఏం దొరికినా దొరకకపోయినా పోలీసుల విచారణలో తెలుస్తుంది, కానీ ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగింది, ప్రతిదీ ఒక కుట్ర ప్రకారం జరిగింది. ఆయన పరాయి స్త్రీ మోజులో పడి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, గతంలో ఉన్న అలవాట్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆమెను వదిలించుకోవడానికి మాత్రమే ఇదంతా పథకం ప్రకారం సిద్ధం చేశాడని. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఈమె ఒక్కరే కారకులైతారా, లేకపోతే ఇంకెవరైనా కారకుల వల్ల ఆయన బదిలించుకోవడానికి ఒక ప్లాన్ చేశాడా, వీళ్ళది స్నేహమేనా, హద్దులు దాటిన స్నేహంతోని ఇది ఒక పార్ట్ మాత్రమే అనేది కొద్ది గంటల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ వేణు. ఎస్, డాక్టర్ ప్రత్యూష మృతి కేసులో ఇన్ఫ్లుయెన్సర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. డాక్టర్స్ మధ్య ఇన్ఫ్లుయెన్సర్ చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. ప్రత్యూష మరణానికి ఆమెనే కారణం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె మోజులో పడి డాక్టర్ సృజన్ భార్యను వేధించేవాడట. ఇద్దరి మధ్య కూడా కొన్ని నెలలుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఆ రీల్స్ చేసే యువతి కూడా ప్రత్యూషను బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. ఆ మనస్తాపంతోనే ప్రత్యూష బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో డాక్టర్ సృజన్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా తాజాగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా అరెస్టు చేసిన విషయం మనకు అందుతోంది. హన్మకొండలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయంగా మనం చెప్పుకోవాలి. కాగా ఈ కేసులో తాజాగా కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రత్యూష భర్త వేధింపులు తట్టుకోలేకే డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. డాక్టర్ సృజన్ తనకు సోషల్ మీడియాలో పరిచయమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది. దీంతో తన భార్యతో విడాకులు తీసుకోవాలని సృజన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో విడాకులు ఇవ్వాలని ప్రత్యూషను వేధించడం ప్రారంభించాడట. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన డాక్టర్ ప్రత్యూష నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. అలాగే మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ యాక్ట్ 108, 115/2 అలాగే 292, 351/2, 85R/W3/5 సెక్షన్స్ కింద అయితే కేసులు ఇప్పటికే నమోదు చేశారు. అనంతరం మృతురాలి భర్త సృజన్ అలాగే అత్తమామలు పుణ్యవతి మధుసూదన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ప్రత్యూష తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన బిడ్డ 2వ సంతానం కొరకు డెలివరీ కోసం పుట్టింటికొచ్చిన సమయంలో తమ అల్లుడు శృతి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఇదే విషయంపై అల్లుడి తల్లిదండ్రులను అడగ్గా తమకు సంబంధం లేదనే విధంగా ప్రవర్తించారని, అక్రమ సంబంధం కలిగి ఉన్న తమ అల్లుడు తన బిడ్డను టార్చర్ చేశాడని, అతని చిత్రహింసలు భరించలేకనే ఈరోజు ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని, తన బిడ్డ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యూష తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ధన్యవాదాలు.